నడవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బైక్ అయితే అస్సలే రాదు. సో ఎక్కుతుంటే ఆయాసం కూడా వస్తుంది. అక్కడ అనిపిస్తుంది కదా గుట్టకి, అక్కడికైతే రీచ్ అవ్వాలి. అసలు ఈ కలరు, ఈ ఆకుల కలర్కి ఈ బండకి అసలు ఏం కాంబినేషన్ అసలు. హాయ్ గైస్, వెల్కమ్ టు యూ ఛానల్. నేను సింధు. ప్రజెంట్ అయితే మనం ముత్తారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ముక్తేశ్వర స్వామి ఆలయం అయితే దర్శించుకోవడానికి వచ్చాము, వీడియో షూట్ చేయడానికి వచ్చాము. రీసెంట్గా అయితే మనం ధర్మాబాద్లోని ఆండాలమ్మ టెంపుల్ని షూట్ చేసాము, ఆ వీడియో చూసే ఉంటారు. అండ్ దాని పక్కనే ఉన్న రంగనాథ స్వామిని కూడా షూట్ చేసాము, ఆ టెంపుల్ని. సో అక్కడ గ్రామస్తులు చెప్పిన విషయాన్ని బట్టి ఇక్కడ ముక్తేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగుంటుంది అని చెప్తే మేము కూడా వచ్చి షూట్ చేద్దామని ఇంట్రెస్ట్తో వచ్చాము. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఏంటి టెంపుల్ ఎప్పుడు కట్టారు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది వే అనమాట, ఇట్లా నుంచి వెళ్ళాలి. సో బండి వెళ్ళేది మాత్రమే ఉంది, కార్లో అయితే వెళ్ళరాదు. కార్కి అయితే అసలు వే లేదంట. సో చూద్దాం ఒకసారి ఎక్కడి దాకా బండి వెళ్తుంది, ఎక్కడి నుంచి మనం కాలినడకతో వెళ్ళాలి అని చెప్పి చూద్దాం. మొత్తానికైతే ఈ వేకి అయితే చేరిపోయాము. బట్ ఇక్కడ నుంచి బైక్స్ అయితే పోవు, ఓన్లీ నడుచుకుంటే వెళ్ళాలి. ఇదే వే అనమాట. సో ఓన్లీ కాలినడక వెళ్ళేది మాత్రమే అవైలబుల్ ఉంది మనకి. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో తెలీదు. సో చూద్దాము ఎంత దూరం ఉంది ఏంటి అనేది. ఇంకొంచెం దూరంలో మాత్రమే ఉన్నాము. అసలు ఈ అడవిలో ఈ రూట్ అసలు ఎవరికైనా తెలుసా? వచ్చేటప్పుడు ఎంతమందిని అడిగి వచ్చినాము. లాస్ట్కి అయితే దొరికింది. సో వే అయితే వచ్చినాము. అది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చినాము, అసలు వే కూడా లేదు, జస్ట్ మొత్తం చెట్లు, అడవి లోపల ఒక వే చిన్నది అట్లా నడవడానికి మాత్రమే ఉంది. సో రండి పోదాము. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీరు వస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు, సూపర్ వన్ ఫీల్ అవుతారు. లుకింగ్ లైక్ ఏ వావ్ అంటారు. రండి, కొంచెం దూరంలోనే ఉన్నాం. సీరియస్లీ చూడండి, అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత వే చూసి జంగల్లో అయితే? ఎంత ఒకసారి మెట్లు చూడండి, అమేజింగ్. సో లోపలికి ఇట్లా మీరు వస్తుంటే ఇక్కడ ఒక చిన్నది లైక్ వినాయకుడు అనుకుంటా, విరిగిపోయి ఇక్కడ పక్కన పెట్టేసిర్రు. ఎక్కి కూర్చున్నాము. ఆల్రెడీ ఒక కొండ ఎక్కినాము, ఆ తర్వాత మళ్ళీ మెట్లు, ఆయాసం వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరైతే వచ్చేటప్పుడు మంచిగా ప్లాన్డ్గా వాటర్ బాటిల్, ఫుడ్ ఏదైనా తెచ్చుకోండి. ఖచ్చితంగా తెచ్చుకుంటేనే అంత ఫీల్తో అంత ఎంజాయ్ చేస్తూ రాగలుగుతారు. దాహం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీదకెళ్ళి చూద్దాం, వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. సగం వచ్చినాం, ఇంకో సగం ఉంది. నిజంగానే ముక్తి వచ్చేస్తుంది. సగం వచ్చినాక ఇక్కడ ఫస్ట్ వినాయకుడు మనకి దర్శనం ఇస్తున్నారు. కొండపైన ఒక బండకి అలా చెక్కి ఉంచారు వినాయకుడిని. పైకి వెళ్దాం.
ఒక గింజ నుంచి మొక్క వస్తుంటే ఎంత క్యూట్గా కనిపిస్తుంది అసలు. చాలామంది చూసుండరు ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తాయి. అసలు ఈ కలరు, ఈ ఆకుల కలర్కి ఈ బండకి అసలు ఏం కాంబినేషన్ అసలు, రియల్లీ సూపర్. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. కానీ ఒకటే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొండపైకి వస్తే ఒక ఫీల్, అది చాలా ఎన్విరాన్మెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇక్కడ అన్ని ప్లాస్టిక్ కవర్స్ అన్నీ. సో పూజ కోసం మీరు తీసుకొస్తున్నారు, మీకు కావాల్సిన దేవుడికి పూజించుకోవడానికి తీసుకొస్తున్నారు, కానీ అవేదో మన క్లాత్కి సంబంధించినవి, ఆ కవర్స్ వాడటం బెటర్, పేపర్కి సంబంధించినవి. అంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్, అంటే గ్రీనరీ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా మిస్ అయిపోతున్నాం, అంత అడవి అంతా పాడైపోతుంది అన్న ఒక చిన్న ఫీల్ అంతే. సో నెక్స్ట్ టైం ఈ వీడియో చూసి ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇదంతా క్లీన్ చేసి, ఆ బాటిల్స్ అన్ని క్లీన్ చేసేసి పేపర్ బ్యాగ్స్ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ ఏమైనా వాడితే బెటర్ అని నా ఫీలింగ్. ముందు రాగానే మనకి ఇక్కడ బండకి చెక్కారు విగ్రహాలు, ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు కానీ మనకి ఆ రూపాలు చెక్కినవి అయితే కనిపిస్తున్నాయి. క్లోజ్గా వస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. మహాశివుడు అసలు ఇంత పైన అసలు ఎవరు కనుగొన్నారు, ఎట్లా వెలిసాడు, ఎవరికి తెలుసు అనేది అయితే తెలీదు. అంటే ఆ ఫీల్, ఆ కష్టం అంతా పోయిందనమాట ఒక్కసారి చూడంగానే. శివుడి విగ్రహం ఇక్కడ, శివలింగం చూడంగానే దాహం కావచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు ఆయాసం కావచ్చు, అంతా ఓం పట్టణ ఎగిరిపోయాయి. మోహాక్షయ ఇతి మోక్షక అంటే మోహం నుండి విముక్తి కలిగించడం. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి జీవి కూడా, అంటే మానవుల గురించి చూసుకుంటే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, మోహం ఉంటుంది. సో ఆ కోరికలు లేకుండా విముక్తి కలిగించేవాడే ఈ ముక్తేశ్వర స్వామి అన్నమాట. సో చాలా వరకు మనం చాలామంది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ మాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అని కోరుకుంటూ ఉంటారు. సో ఇలా అక్కడ ఎలాంటి కోరికలు లేకుండా, మనకి ఇబ్బందులు లేకుండా ముక్తిని ప్రసాదించే స్వామిని ఈ ముక్తేశ్వర స్వామి అని అంటారనమాట. సింపుల్గా, అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కోరిక నుండి విముక్తి అవ్వడం వేరు, బందీగా ఉండి విముక్తి అవ్వడం వేరు కదా. సో అది డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అది తెలుసుకోవాలన్నమాట. కానీ గోడకి ఇక్కడ చెక్కి వదిలేసారు, అంటే పోయిందా లేకపోతే సగంలో వదిలేసారో తెలీదు. పక్కన కూడా ఒక రూపాన్ని చెక్కారు, కానీ ఎగ్జాక్ట్గా అసలు ఏంటి అని తెలియట్లేదు. ఒకవేళ మీకు కన్నా తెలుసుంటే ఏంటి ఆ రూపం అనేది, ఏ దేవుడు అనేది తెలుసుంటే కామెంట్ చేయండి మీరు. ఒకసారి లొకేషన్ చూడండి, అసలు ఒక్కసారైనా కనిపిస్తుందా అసలు మనం వచ్చిన వే కావచ్చు, స్టెప్స్ కావచ్చు, అసలు ఎక్కడి నుంచి వచ్చినామో అనేది కూడా తెలియట్లేదు. అంత అమేజింగ్ ఉంది అసలు ఆ పొలాలు, సూపర్.